ఏ పేరు బాబు నీ పేరు? రమేష్. ఎంత పని చేస్తావు? ఎన్ని రోజుల జీతం రాక? చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీలో కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు పని చేస్తున్నావా? రోజు పని చేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలే. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డాక్టర్ 20 రోజులైందా? ఎందుకు? డీజిల్ లేక. మరి సెక్రటరీ పోతలేదా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో ఇప్పుడు ఏమంటారు? మాత్రం అయితే అర్థమైందా? గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్లకు 3 నెలల నుంచి జీతాలు లేవట. 20 రోజుల నుంచి ట్రాక్టర్ బయటికి తీస్తలేరట. ఎందుకంటే డీజిల్కు పైసలు లేక బయటికి తీస్తలేమంటుర్రాళ్ళు. మరి మీ పంచాయతీ సెక్రటరీ పైసలు ఇస్తలేడా అంటే 3 నెలల నుంచి సొంత పైసలు ఇచ్చి నడిపించిండు. ఇప్పుడు నాతో కాదని చేతులు ఎత్తేసిండని చెప్తున్నారు. అంటే చూడుండ్రు ఎట్లున్నదో ఊర్ల పొంటి గ్రామ పంచాయతీల పరిస్థితి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి అనే ఊర్లున్న పరిస్థితి ఇది. అయితే సర్కార్ పైసలు ఇవ్వకుంటే పనిష్మెంట్ మాత్రం ఊర్లో పనిచేసేటోళ్ళకే పడుతున్నదట. జీతాలు రాక ట్రాక్టర్ బయటికి తీయక ఎక్కడ చెత్త అక్కడనే కుప్పలు పడి ఉన్నదట. అందుకే జనాలు వీళ్ళని తిడుతున్నారు. ఉత్త పుణ్యానికే మేము తిట్లు తినాల్సి వస్తున్నదని హరీష్ రావుకు చెప్పుకొని బాధపడుతున్నారు. అయితే హరీష్ రావు ఈ ఊరికి వస్తున్నాడని తెలిసినట్టున్నది. ట్రాక్టర్ స్టార్ట్ చేసినట్టు ఉపాయం చేసిండ్రట. దాని మీద అందరు నవ్వేతట ముచ్చట అడిగిండు హరీష్ రావు. ఫోన్ చేసిరా? 20 రోజుల నుంచి బండి ఇప్పుడు షాప్ పెట్టబడుతుంది. ఇన్నరా అట్లున్నదట ఊర్ల పొంటి పరిస్థితి. మరి ఇట్లా ఊర్లలో ట్రాక్టర్లు నడవకుంటుండి పనిచేసేటోళ్ళకి జీతాలు ఇవ్వకుంటుండి సర్పంచ్లకు ఎన్నికలు పెట్టకుంటుండి ఎన్ని రోజులు కాలం గడుపుతుందో సర్కార్ అని అంటుర్రు హరీష్ రావు.